హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మా ఛానల్లో హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ కుండ బిర్యానీ చేస్తున్నాం. కుండ చికెన్ బిర్యానీ. మామూలు కుండ కంటే ఇది పెద్ద కుండ. చూద్దాం ఫ్రెండ్స్. కుండ మనకు వచ్చేసి 150 రూపాయలు పడింది. పెద్ద మార్కెట్లో తెచ్చినాము, కర్నూలు పెద్ద మార్కెట్లో. మనకి కుండలు అమ్మిన అక్క అయితే మోసం చేసింది. ఇక్కడ పలిగిపోయిన కుండ అయితే అమ్మేది. ఇదిగో చూడండి. ఈ కుండ అమ్మిన అక్క మమ్మల్ని అయితే చూస్తున్నావు, ఈ వీడియో అయితే చూస్తున్నావు అనుకో, చూడక నువ్వు మోసం చేసినావు మమ్మల్ని. పలిగిపోయిన కుండ అయితే ఇచ్చినావు. ఇలా ఎంసీలు వేసి ఇచ్చినారు మాకి. సరే కట్టెలపై మీద కుండ బిర్యానీ 1 2 3 చెంచాల ఆయిల్ అయితే వేసుకున్నాము. వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సన్న తరిగిన ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోకి అయితే ఇప్పుడు ఒక 4 అనాస పువ్వులు అయితే వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ వేగేటప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దాని ఫ్లేవర్ అంతా నూనెలోకి ఉల్లిగడ్డలోకి పోతుంది. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వేగిపోయినాయి. దీంట్లోకి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. అల్లం పేస్ట్ అయితే వేగిపోయింది. దీనిలోకి ఇప్పుడు 1 కేజీ చికెన్ అయితే వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 చిన్న స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. 1 స్పూను ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇది కొద్దిగా ఉడకబట్టినాక ఇప్పుడు మళ్ళీ కారం వేసుకుందాం. దీనిలోకి 1 స్పూన్ అయితే కారం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీనిలోకి ఇప్పుడు పెరుగు అయితే వేసుకుందాం. చిన్నది ఒక 10 రూపాయలు పెరుగు ప్యాకెట్. ఇది ఒక ప్యాకెట్ పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకొట్టినాక మసాలాలు వేసుకొని కలుపు.
మనకి చికెన్ అయితే బాగా ఉడకబట్టింది. దీంట్లోకి ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఈ 3 ఖచ్చితంగా పడితేనే మనకి చికెన్ మసాలా బాగుంటుంది. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా ఒకసారి కలుపుకుందాం. మనకి కొంచెం గ్రేవీ అయితే గట్టిగా ఉంది. దీనిలో కొంచెం వాటర్ పోసుకున్నాం. కొంచెం లైట్గా, ఎక్కువ పోసుకోకూడదు. ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది, దమ్ సరిగా రాదు మసాలా. ఎక్కువ గట్టి పెట్టుకోవద్దు, ఎక్కువ లూజ్ పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి పడితేనే బిర్యానీ టేస్ట్. నెయ్యి వేసుకొని కలుపుకొని ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా చేయలేక వేసుకొని చూపి ఇదా ఇట్లా చెక్ చేయాల. కొంచెం ఉప్పు సప్పవుని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. తగినంత వేసుకోవాలి. ఇదైతే మనకి రెడీగా ఉంది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ రెడీ చేద్దాం. దీన్ని పక్క పెట్టి బిర్యానీ రైస్ అయితే బాస్మతి రైస్ ఉడికించుకుందాం. బిర్యానీకి ఎసరైతే మరుగుతుంది. దీంట్లోకి ఇప్పుడు చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకులు అయితే వేసుకుందాం. అలాగే దీంట్లోకి కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. దీంట్లోకి సరిపోయేంత ఉప్పు. ఇవన్నీ వేసినాం కాబట్టి కొద్దిసేపులో ఉడికితే మర్చిపోయినాము. దీంట్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిస్తే దాంట్లో ఫ్లేవర్ అంతా వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ అయితే వేసుకుందాం. ఇదైతే బాగా ఉడికింది. దీనిలోనైతే మనం పక్కకి తీసేద్దాం. ఇప్పుడు ఇవైతే మనకు అవసరం ఉండదు. దీనిలో ఫ్లేవర్ అంతా మనకి నీళ్ళల్లోకి వచ్చేసి ఉంటుంది. ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. దీనిలోకి అయితే ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్టు ఒక సగం దబ్బా నిమ్మకాయ అయితే వేసుకుందాం. నిమ్మకాయ పిండుకోవాలి. అప్పుడు వేయలేదు, మర్చిపోయినా. చికెన్లో కూడా వేయలేదు. చికెన్లో కూడా వేద్దాం. ఒకసారి కలుపుకొని బియ్యం అయితే వేసుకుందాం.
1 కిలో బాస్మతి రైస్. ఒకసారి ఇలా మూత అయితే పెట్టుకున్నాం. మనకి అన్నం అయితే 70% అయితే ఉడికింది. ఇప్పుడు దీన్ని బయటికి కట్టెల పొయ్యి కాడికి తీసుకొని డైరెక్ట్ దాంట్లో కుండలో అయితే వేసుకుందాం. దీనిలోకి చికెన్లోకి నిమ్మకాయ లేదప్పుడు ఇప్పుడైతే కొంచెం సగం దబ్బ నిమ్మకాయ అయితే పిండుకొని ఒకసారి కలుపుకొని మనం బాస్మతి రైస్ అయితే వేసుకుందాం. కేజీ పడుతుందో డౌట్. పట్టిన కాడికి వేసుకొని దమ్ అయితే పెట్టుకుందాం. కేజీ అయితే పట్టలేదు మనకి, కొద్దిగా అయితే అన్నం అయితే ఉంది. దీనిలోకి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం పైన. కొద్దిగా మనం ఉడకబెట్టుకున్న గంజి అయితే వేసుకుందాం, అన్నం ఉడకబెట్టిన గంజి. అలాగే ఆయిల్ కూడా కొద్దిగా పైన ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాం. రోజ్ వాటర్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే దీంట్లో కొద్దిగా పైన ఫ్లేవర్ కోసం రోజ్ వాటర్ అయితే వేసుకుందాం. రోజ్ వాటర్ వేసుకుంటే ఫ్లేవర్ మనకి బిర్యానీ బాగా వస్తుంది. ఫుడ్ కలర్ అయితే వేసుకుందాం, లెమన్ ఎల్లో వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోవాలా. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి దమ్ అయితే పెట్టేద్దాం, మంట లేకుండా కింద ఒక నిప్పులతోనే. ఒక 15 నిమిషాలు దమ్ అయితే పెట్టేద్దాం. మళ్ళీ దమ్ అయిపోయినాక చూపిద్దాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు కుండలో నుండి ఆవర్ అయితే బయటకు వస్తుంది. దమ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. గంట తీసుకొని రివర్స్ పెట్టి మీకు ఈ గ్రేవీ అయితే ఏం తగలడం లేదు కాబట్టి దమ్ అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత అయితే తిందాం ఫ్రెండ్స్. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, మన బిర్యానీ అయితే రెడీ అయ్యింది. దీంట్లోకి వేద్దాం కదా. దీంట్లో చూపి కెమెరా ఉమెన్.
ఆ? ఎక్కే ఒక పీసు చికెన్ పీసు, కొద్దిగా అన్నము వేడి వేడిగా. మ్మ్. కుండని పెట్టుకోరు మ్మ్. బిర్యానీ అందరూ పెట్టుకొని తింటున్నారు.